I want to make a public apology for last week. ఓకే. మీ అందరికీ గతించిన మంగళవారము నేను మర్చిపోయాను. అందుకే మిమ్మల్ని అందరిని క్షమించమని అడుగుతూ ఉన్నాను. 2 times a year, the United States changes times. ఎందుకోసమంటే నేను 2 స్థలాలు మారడం బట్టి ఆ సమయాన్ని నేను తికమక పడిపోయాను. In the springtime, we set our clocks ahead 1 hour, and in the fall, in November, we set them back an hour. ఎందుకోసమంటే ముందు నేను వేరొక రాష్ట్రంలో ఉండేవాడిని కాబట్టి ఒక గంట ముందు ఆ టైం జరిగేది. నేను ఇప్పుడున్న స్థలంలో ఒక గంట తర్వాత లేట్ అవుతుంది. అందును బట్టి నేనేం చేస్తానంటే సమయాన్ని విషయంలో కన్‌ఫ్యూజన్ పడ్డాను. And I was so confident that our class started 1 hour later than what it was supposed to be. నేనిప్పుడు చాలా జాగ్రత్తగా అలవాటు నేర్చుకున్నాను. ఒక గంట లేట్ అక్కడికిక్కడ గంట తేడా వచ్చిందని తప్పకుండా నేను అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నాను. And so when Jaya said, "Where are you? Why aren't you connected?" I hadn't even showered yet. పాస్టర్ జై గారు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా నన్ను అడిగారు. And my hair was all over the place. ఆయన స్వరం వినబడబోతికి నా తలంతా పైకి లేసి అటు ఇటు తిరగడం ప్రారంభించింది. No one sees me like that. Ooh. నాకు అలాంటి చేయడం ఇష్టం ఉండదండి అస్సలు. నేను మాత్రం ఈసారి ఎప్పుడు కూడా ఆలస్యం చేయను, సమయానికే వచ్చేస్తాను. So I am sorry. మీ అందరిని కూడా క్షమించమని అడుగుతున్నాను మంగళవారం ఆలస్యమైనందుకు. It won't happen again, maybe until next change of time. Then I get all messed up again. నేను మరలా ఏదైనా రాష్ట్రం వెళ్తేనే తప్పించి అంతవరకు కూడా మీ దగ్గర ఎలాంటి విషయాన్ని నేను ఎప్పుడు కూడా చేయనని ఒప్పుకుంటున్నాను. Okay, today we're going to start a new theme, not a book, but a theme. నేను ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. అది ఒక పుస్తకానికి సంబంధించింది కాదు, అంటే బైబిల్లో ఒక అధ్యాయానికి సంబంధించింది కాదు. And as we teach this, it's going to answer so many questions that you may have. నేను బోధించేటప్పుడు మీకు చాలా రకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. Now, you know that man is made in 3 forms. He's made in body, soul, and spirit. నేను దేని గురించి ముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను, శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. And in this class, we're going to look at all 3. ఈరోజు ఈ తరగతిలో ఈ 3 విషయాల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. We're going to look at what happened when Adam sinned, what happened to him, because something did happen. ఎందుకోసమంటే ఆదాము పాపం వల్ల ఏం జరిగిందో ఒక్కొక్క సందర్భంలో మన పాపాన్ని బట్టి కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. Not only to Adam, but everyone after Adam was affected by Adam's sin. ఎందుకోసం ఆదాము పాపం చేశాడు అంటారు. ఆదాము తర్వాత వచ్చిన మనమందరము కూడా ఏదో ఒక పాపములో ఉంటూ ఉన్నాం. And then we're going to look at how God redeems man back to himself so that man once again can be connected with God and have a revelation and a relationship with God. ఎందుకోసం అంటే మనము దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము, దేవునితో ఎలాంటి సత్సంబంధాన్ని కోల్పోయి ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకున్న వారుగా ఉండాలి. We're going to talk about how you renew your mind. ఈరోజు ఏ విషయం చెప్తున్నా అంటే నీ తలలోనికి క్రొత్త ఆలోచనలు, క్రొత్తతనం ఎలా రావాలి. We're going to talk about the importance of speaking in tongues. ఎందుకోసం అంటే నూతనమైనటువంటి భాష
భాషలు ఎలా మాట్లాడాలి అనే విషయాలు మనం చూడాలి. So we have a lot to go over, but it's not going to be such a large teaching to where we take many, many weeks to complete. ఎందుకోసమంటే ఇది చాలా పెద్ద అధ్యాయం అండి. ఇది పూర్తి చేయడానికి చాలా వారాలు పట్టొచ్చు. కానీ జాగ్రత్తగా మీరు వినాలి. And I encourage you, like I always do, if you have a question or a comment, please make it Yeah. known to us. ఎందుకోసమంటే నేను వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి అందరూ వినాలండి. ఏమనంటే మీకు ఏదైనా సందేశం ఉంటే అడగండి, డౌట్ ఉంటే. లేని యెడల మీకు నచ్చిందంటే అయ్యగారు మీ వాక్యం నాకు బాగా నచ్చిందండి, ఈ మాట నచ్చిందని చెప్పేవారుగా ఉండాలి. Back in September, I was part of a training school in Mexico. నేను సెప్టెంబర్ నెలలోని బైబిల్ స్కూల్ నుంచి బయటకొచ్చాను. And I was meditating on the Lord about what I should teach about. అక్కడి నుంచి ఉన్నటప్పుడు ఆ స్కూల్లో కూడా అనుకునేవాడిని, ఏం బోధించాలి ప్రభువా వీళ్ళకి అని నేను అనుకునేవాడిని. And so the Lord started to impress on me the spirit, the spirit man. ఎందుకోసం దేవుడు నన్ను ఆత్మీయమైనటువంటి పురుషుడు ఎలాగ ఉండాలి అనే విషయాన్ని నాకు తెలియజేస్తున్నాడు. And so, like I always do, I get a piece of paper and I start to draw things out to kind of understand them a little better. ఎందుకోసం అంటే దేవుడు నాకేం తెలియచేశాడు, ఏ విషయాలను చెప్పాడు అవన్నీ కూడా వెంటనే ఒక పేపర్ మీద తీసుకొని రాయడం ప్రారంభించాను. And then I remembered a man wrote about the spiritual man. There's somebody that's already written about that subject. ఎందుకోసం అంటే ఒకవేళ ఇంతవరకు ఎవరైనా వినుండొచ్చు, వినకపోవచ్చు. కానీ ఒక మనుషుడు ఆత్మీయ మనుషుడి గురించి చెప్పాలంటే ఎలాంటి లక్షణాలు ఆత్మీయుడై ఉండాలి. He was a Christian man that lived in China. His name was Watchman Nee. ఎందుకో చైనా దేశములోని వాచ్మెన్ నీడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. Watchman Nee was a very capable man. He wrote many books. ఎందుకోసం అంటే వాచ్మెన్ నీడ్ అనేటువంటి వ్యక్తి చాలా చాలా పుస్తకాలు రాశాడండి. And one of his more famous books was called The Spiritual Man. ఎందుకోసం అన్ని పుస్తకాల్లోని కూడా ప్రాముఖ్యంగా ఒక పుస్తకం ఏంటంటే ఆత్మీయమైన మనుషుడు అనే మాటతో రాశాడండి. So in this class, we are going to make reference to his writings on various occasions. ఎందుకోసం అంటే ఈ తరగతిలో తాను రాసినటువంటి కొన్ని వచనాలను కూడా నేను కోట్ చేసి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. I have sent to Jaya some of the paragraphs from the book that he wrote to be translated into Telugu. ఎందుకోసం అంటే వారు నాకు ఇచ్చారు, కొన్ని పేపర్లు ఇచ్చారండి అయ్యగారు. అవి నేను తర్జుమారు చేస్తాను. కొంత పారాగ్రాఫ్లు ఉంటాయి, అయినా కానీ వాటి తర్జుమారు చేసే మీ అందరికి అందిస్తాను నేను. The way that Watchman Nee writes is very deep and very hard to understand at times. ఎందుకోసం అంటే ఆ వాచ్మెన్ నీడ్ అనే వ్యక్తి రాసినటువంటి ప్రతి మాట కూడా ఎంతో అర్థవంతంగా ఉంచి ఉన్నది. Sometime when I'm reading his book, I have to read a paragraph maybe 3 or 4 times so that I can assimilate everything he's trying to say. ఎందుకోసం అంటే ఆ పారాగ్రాఫ్స్ అన్నిటిని చదివి ఎలాగ రాయాలి అనడానికి కొన్ని రోజులు పట్టిందండి నాకు మొత్తానికి. That's why I want Jaya to translate this into Telugu so that you can take a screenshot of it and take it and read it over and over and over again until it becomes a knowledge that you have in your spirit. ఎందుకోసం అంటే ఆ విషయాల్ని పదే పదే చదివి పదే పదే దాన్ని తీసుకొని వచ్చి మీ అందరి మధ్య ఉంచుతాను, దాన్ని చదువుతాను, అందరికీ అర్థమయ్యే రీతిగా చదువుతాను. తర్వాత మనం ఆ వ్యక్తిగా మార్చబడదాం మనం అందరం అని.
I made a slide presentation of the beginning of this teaching, but it's in English, Spanish. నేను ఒక కొంచెం అక్కడ చెప్పినటువంటి మాటలు ఇంగ్లీష్ నుంచి స్పానిష్ లోకి ఎలా మార్చి చెప్పానో అవి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేస్తాను. But I still want to show it to you because there's some drawings on there that will help you understand. నేను తర్వాత కొన్ని బొమ్మల్లాగా వేసి కూడా మీకు చూపిస్తాను. అది ఇంకా మీకు కొంచెం ఇంకా అర్థమవుతది. And it will help me to stay in contact with what I'm trying to teach. ఎందుకు నేను ఏం బోధిస్తూ ఉన్నానో వాటన్నిటిని కూడా అర్థం అవడానికి మీకు ఉపయోగపడతా ఉంటది. కాబట్టి అవన్నీ చేస్తున్నాను నేను. So I'm going to share on screen this presentation. నేను ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని స్క్రీన్ మీద నేను చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా చూడండి. Okay, can you see that okay? Yes, Pastor. We see the spiritual man, the revival of the mind. Am I right? Yes, okay. Very good. Yes. And you can still see us up in the upper right-hand corner so that we can still communicate. But I can't see you. Yeah. I can't see you. So Yes. if you have a question or if you have a comment, what I want you to do is this. I want you to remove the blockage of your microphone and I want you to interrupt. I want you to say, I have a question. Yeah. దయచేసి మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకునేటప్పుడు మీరు దాని మీద సింబల్ చూపించినట్లయితే అప్పుడు అయ్యగారు కనబడుతుంది. లేకపోతే అయ్యగారు మనల్ని ఎవరు చూడరు ఇప్పుడు. కాబట్టి స్క్రీన్ మీద అది పెట్టారు కాబట్టి. Jaya, can you on your side, can you raise up your hand and let me see if I can see when somebody maybe raises their hand? Sure, Pastor. Sure, Pastor. Can you try that? I will do it. Yes, okay. There's how we can Yes. know. If you have a question or a comment, then there's a little place that you can raise your hand. It's an emo that alerts me that somebody has a question. దయచేసి ఏదైనా ప్రశ్నలు ఉండేటప్పుడు మీరు దాన్ని చెయ్యి పైకి అదే ఆ సింబల్ ఉంటాయి కదండి, ఆ సింబల్ చూపిస్తేనే నేను మధ్యలో క్లాస్ ఆపుతానండి. All right. So if I do not see a raised hand, I'm going to think there's no questions. You understand everything. Yes. ఒకవేళ కానీ మీరు ఏదైనా ప్రశ్నలు అడగకపోయినా చేయకపోయినా నేనేమనుకుంటానంటే మీరంతా అర్థం చేసేసుకుంటున్నారు అనుకుంటాను. If you do not understand everything and you have a question about it, please raise your hand, ask the question because your question might help somebody else understand. ఒకవేళ నువ్వు ప్రశ్న అడిగావనుకోండి, నీ ప్రశ్న ఇంకొకరికి ఇంకా స్పష్టంగా అర్థం అవడానికి సహాయపడుతుంది. Agreed? Yes, Pastor. Yes. All right. Well, let's get started here. I want you to turn your Bibles to Genesis chapter 1, verse 2. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 2వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. Now, go ahead and read that if you would, Jaya, in Telugu. Yes, Pastor. 2వ వచనాన్ని, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Right. Now, amen. Hopefully that you'll have some understanding of English. I understand that in India you guys study English. ఎందుకోసం అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది పైన,
భారతదేశంలో కూడా కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుద్దని అనుకుందాం, నాకు తెలుసు కాబట్టి కిందది చూడొద్దు, పైది మాత్రం చూడండి. So when I'm making some references, what I'm going to do is go back to the English, and I'm going to circle some words that I want you to understand. ఎందుకోసమంటే ఆ వచనాలన్నీ చూపించడం బట్టి కూడా మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతాది అనేటువంటి ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. All right, so Jaya, what we're going to do is read this in parts. Hopefully that Telugu and English kind of lines up, hopefully. Yeah, sure, Pastor, sure. I will do Okay. it. All right. Yeah. Chapter 1, verse 2 says, and the earth, you see my cursor? You see that? Yes, Pastor. Yes, Okay. yes. The earth, that is where we live. Actually, that word earth means the dimension of which we live. ఇక్కడ నేను చెప్పబడిన విషయం ఏంటంటే భూమి శూన్యముగాను నిరాకారముగా ఉన్నది అనే మాట తెలియచేస్తున్నాను. That place where we habitate did not exist. ఆ శూన్యంగా ఉన్నటువంటి ఆ భూమి ఎందుకు కూడా పని చేయకుండా ఉంటూ ఉంటారు. It was without form and it was a void. ఎందుకోసమంటే అది శూన్యముగా ఉండిపోయింది, శూన్యముగా ఉన్నది. All right, so this is what I want you to do. I want you to close your eyes and I want you to imagine darkness. And I want you to imagine nothingness, nothing, a void. ఎందుకోసమంటే మనం ఒకసారి కండ్లు మూసుకునేటప్పుడు నిజంగా మనకు అంత చీకటిగా ఎలా ఉంటుందో, ఏమీ కనపడకుండా శూన్యంగా ఎలా ఉంటుందో, ఇక్కడ భూమి కూడా అదే రకంగా శూన్యంగా కనిపిస్తుంది. There was no world, there was no trees, there was no water, there was no stars, there was no sun, there was no moon. ఇక్కడ ఎందుకోసం అంటే నీరు లేదు, ఏమీ లేదు, దేనికి అదే మొత్తం అంతా కూడా చీకటమయం అయిపోయి ఉన్నది. All those stars that you look up at nighttime and you can see all the stars, they did not exist. It was black. Nothing existed. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం చూస్తున్నామండి, రాత్రి కూడా నక్షత్రాలను చూస్తూ ఉన్నాము, కానీ ఆ నక్షత్రాలు ఏమీ కనపడడం లేదు, అదంతా శూన్యంగా కనిపిస్తూ ఉన్నది. It was void. It was like it was in a vacuum. There was nothing there. కానీ అదంతా కూడా చీకటమయంతో ఉంటూ ఉన్నది, అక్కడంటూ ఏదీ లేదండి అక్కడ. Nothing. ఏదీ లేదు. Let me take that one step further in a concept. ఇదే విషయంలోంచి ఒక అడుగు ముందు వేద్దామండి జాగ్రత్తగా. We have taught you about the three heavens that exist now. మనము మూడు ఆకాశములను గురించి స్పష్టంగా నేర్చుకున్నాం. ఇది మొదటిదై ఉన్నది. In Corinthians, I believe it is 1 Corinthians, 2 Corinthians chapter 14, I believe. There's a man that Paul knows that was caught up to the third heaven. ఎందుకోసమంటే ఒక మనుషుడును మొదటి ఆకాశము నుంచి మూడవ ఆకాశమునకు కొనుపోబడును అనే మాట రాయబడతా ఉన్నది. Paul said he didn't know whether he was in body or out of body, but he was caught up there and he experienced things. He saw things that were so different from what this realm has. ఎందుకోసమంటే ఈ విషయాన్ని గమనించండి, అక్కడ మూడు రకములైన ఆకాశాలు ఉన్నాయి అని తెలియచేయడమునకు అది గుర్తుగా మనకు కనిపించబడతా ఉన్నది. The third heaven is where God has his throne, where the angels make their abode, make their home. ఎందుకోసమంటే మూడవ ఆకాశమునందు ఎవరుంటారంటే దేవుని సింహాసనం ఉంటుంది, దేవదూతల సమూహం ఉంటుంది, ఇవన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాయి. The third heaven is
God's home, in his habitation. ఎందుకోసం మూడవ ఆకాశం ఏంటి అంటే దేవుని ఇల్లు, దేవుడు ఏర్పరచుకున్న సామ్రాజ్యం అది. It is a dimension that holds God's being. ఎందుకోసం అంటే నిత్యము కూడా దేవుడు కొరకు ఏర్పరచుకున్న, దేవుడి చేత ఏర్పరచబడినటువంటిది. So now God has angels. He has various beings that he has created, and they're with him in his home, in his dimension, in his throne room. ఎందుకోసం అంటే తాను ఉండినటువంటి ఆ ఇల్లును తాను ఎంతగానో బలముగా, తనకు తగినటువంటి రీతిగా తన ఇల్లు మొత్తము కూడా తను కట్టుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. Some of these creatures are very strange, like a wheel within a wheel that has eyes that goes all the way around the wheel. Those are strange creatures. ఎందుకోసం అంటే దేవుడి సన్నిధానములో నుంచి తన చుట్టూ కూడా తనకు కావలసిన ప్రాకారాలు కట్టుకొని తన చుట్టూ తను ఉండవలసినటువంటి రీతిలో తను ఉన్నారు అక్కడ. Or a creature that has 4 different faces of an eagle, and I can't remember what they are, but they're 4 different faces. తాను ఏర్పరచుకున్నటువంటి ఆ స్థలములో 4 రకముల ముఖములు పోలినటువంటి రీతిగా అక్కడ ఏర్పరచుకున్నారండి. And every single one of those beings was made to serve God. అక్కడ ఏది సృష్టించినప్పటికీ ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి. Now it says that Lucifer was an archangel at one time. ఎందుకోసం అంటే లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత ఉన్నది అక్కడ. He was a musical angel. He had harps and musical instruments within his wings that when he flapped his wings, the music would start. ఎందుకోసం అంటే ఆమె మ్యూజిక్ అంటే సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ సంగీతమును గురించి ఎక్కువగా దేవుని నామాన్ని సంగీతమును ఆరాధించేది. But there was something found in his heart that was కానీ తన హృదయంలోనికి ఒక ఆలోచన వచ్చింది. There was a rebellion in his heart that made him stand up and one day and said, I will be God. నేను కూడా దేవునిలాగే ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. Kind of sounds like the Antichrist, doesn't it? I will be God. నేను కూడా నేను దేవుళ్ళగా ఉండాలి అనే ఆలోచన వచ్చింది. Well, the Antichrist possesses the spirit of the Lucifer or Satan, so therefore he hasn't changed. He still has the same idea. ఎందుకోసం అంటే అంత్యక్రీస్తు కూడా అదే సమయమందు ఆలోచన వచ్చింది. I will put my throne on above your throne, and I will be the boss of heaven. ఎందుకోసం నేను ఏర్పరచుకున్న సామ్రాజ్యానికి నేనే ఒక అధికారిగా ఉండాలి తప్ప మీరెందుకు ఉండాలి అనే ఆలోచనకు వచ్చాడు. పాస్టర్, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? Yes, sir. Even angels also having a sense to think. Angels also having some thoughts in personally. I'm sorry, Jay, I'm not understanding. Try it again. Angels, God created all the angels with a special heart, or God gave to the like a man to thinking. Well, yes, Lucifer had a will. He had the ability to reason within himself, and he came up with the idea, I am going to be the new God. ఓకే, ఆ విషయాన్ని గమనించండి. నేను అన్నాను దేవదూతలకు కూడా ఆలోచింపచేసినటువంటి
జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడా అంటే తప్పకుండా దేవుడు ఇచ్చాడు. అందుకే దేవదూత కూడా నేను నూతనమైన దేవుడిగా మార్చబడాలి అనే రీతిగా ఉన్నది అంటూ ఉన్నారు అయ్యగారు. So what happened to Lucifer? కానీ లూసిఫర్‌కి ఏం జరిగింది? He was removed from God's kingdom. He was kicked out of God's kingdom. దేవుని రాజ్యం యొద్ద నుంచి బయటకు తీసివేయబడింది. In Revelations, it talks about the dragon and the woman, and it talks about that he removes like 1/3 of the stars in heaven, which are meaning 1/3 of the angelic forces joined him in this ఎందుకు rebellion. ఎందుకోసం అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకటన గ్రంథాన్ని చూసేటప్పుడు గద్ద ముఖాన్ని కలిగిన స్త్రీని గురించి రాయబడతా ఉన్నది. ఎలాగైతే బయటికి త్రోసివేయబడిందో ఆ రీతిగా దేవదూత కూడా త్రోసివేయబడింది. Okay, Krupa has a question, and this is good. I'm glad you're asking questions. So go ahead, Krupa. పాస్టర్ గారు, అయ్యా లూసిఫర్‌ని కిందకు తోసినప్పటికి మనుషులు ఎవరు లేరండి? అంటే ఎన్ని రకాల సృష్టులు ఉన్నాయి భూమి మీద? అర్థమైందా అయ్యగారు? పాస్టర్, Yes. what is question? When God is sent to the Lucifer on the earth, there is no human being on the earth, no? Okay, I'm having a hard time understanding. Again, please. Yeah. One more time. When God sent to Lucifer on the earth, in that time there is no human being. Am I right? He asked the question. Krupa, I don't know the answer to that. The reason will be earth is a formless. All right. The earth is a formless, but how God sent to the angel on the earth? Okay. He's saying like that. This is what I want you to understand, was that the third heaven will belong to God. Now, Yeah. Lucifer was removed from the third heaven, and he is placed in the second heaven. గమనించండి, యేసు దేవుడు మూడవ ఆకాశమందున్నాడు. అక్కడి నుంచి రెండవ ఆకాశానికి త్రోసివేశాడు. He's come down to another dimension, another world that has an influence upon our dimension. See, our dimension is the first dimension. It is the earthly dimension. Then you have the second dimension, which is what Ephesians call that we battle not against flesh and blood, but against principalities and powers of heavenly places. Now we're talking about demonic powers that reside in another dimension, but they have an influence into our dimension. చూడండి, భూమిని సృష్టించక ముందే దేవుడు ఉన్నాడు. అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉన్నది. అదే మూడవ ఆకాశము. మూడవ ఆకాశంలో ఉండేటప్పుడు దానికి రెండవ ఆకాశం మీదకు ఎవరున్నారని చెప్పాను, మీ అందరికీ తెలుసు. వాక్యాన్ని దురాత్మల సమూహం ఉన్నది అన్నాను. ఆ సమూహం ఎవరిది అంటే లూసిఫర్ని రెండవ ఆకాశంలో తోసివేశాడు. మరి మొదటిది ఏమిటి అంటే మొదటి ఉండవలసిన ప్లేస్ ఏంటి అంటే అది భూమి అయి ఉన్నది. కాబట్టి మధ్య ఆకాశం ఉన్నవారు అందరూ దురాత్మలు మొదటి ఆకాశం అనగా భూమి మీద ఉన్నవారు అందరినీ ప్రభావితము చేసి వారి మీదకు వారి వైపుకు త్రిప్పుకోవాలని చూస్తూ ఉంటారు. Let's find that in Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ అధ్యాయం 12వ వచనం అండి. For our struggle is not against flesh and blood, but against rulers, against powers,
against world forces of darkness, against spiritual forces of wickedness in heavenly places. ఇక్కడ చూడండి 12వ వచనంలో హేళ అనగా మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. Okay, remember that Lucifer is a spiritual being. He's a spiritual being. ఆత్మీయమైనటువంటి వ్యక్తుల గురించి మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాం? But he can manifest in another form. ఎందుకోసం ఇక్కడ మనుషులు దేనితో పోరాడవలసి వస్తుంది అనేది మరొక విషయాన్ని స్థలాన్ని అక్కడ చూడగలుగుతున్నాం. Or in other words, he can leave his dimension and he can come into our dimension and he can have an influence upon people's lives. ఎందుకోసం అంటే ఆ దురాత్మల సమూహాలన్నీ కూడా మొదటి ఆకాశం ముందు అనగా మనం నివసించే స్థలంలో ఉన్న మనుషులని ప్రభావితం చేయాలని చూస్తూ ఉంటాది. When he was with God in the third dimension or the third heaven, he was restrained. He couldn't do what he just wanted to do. ఎందుకోసం అంటే మొదటి ఆకాశంలో ఉన్నటువంటి మనుషుడు, మొదటి భూమి మీద ఉన్న మనుషుడు తనంతడు తానుగా ఏది చేయలేకపోతున్నాడు. ఏదో ఒక ప్రభావమునకు లోనైపోతూ ఉన్నాడు. But now God removes him from his kingdom and he comes to the second heaven, and now he has the ability to go to and fro to the earth to do what he wants, to and fro to our dimension to do what he wants. కానీ దేవుడు ఉన్నటువంటి స్థలములో దేవుణ్ణి ప్రభావితము చేయలేదు అక్కడ. అందుని బట్టి ఏం చేస్తూ ఉన్నది అంటే ఆ యొద్ద నుంచి బయటకు రప్పించబడుతుంది, తోసివేయబడి మధ్య ఆకాశమునకు రాబడి ఉన్నది. Now, when we're talking about dimensions, I want you to think a place that these beings can actually live and have interaction with their environment. I'll explain that. ఎందుకోసం అంటే మనకి కలిగినటువంటి వాటిని విషయాల యందు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలి. Now, here on the earth, we have different species of beings, different types of creation here in this dimension. Didn't understand that. Yes, Pastor, did you hear me? Yes. Okay. Here on the earth, we have Yes, different Pastor. types of creatures. భూమి మీద అనేక వ్యత్యాసం కలిగినటువంటి సృష్టిని మనం చూడగలుగుతున్నాం. One day I went to a beach where the ocean was, and I was in this one little spot, and I was looking down into the water, and I saw all these little fish swimming around in the ocean. ఒక రోజు నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నప్పుడు కళ్ళు కిందకి పెట్టి చూడగా సముద్రంలో చేపలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ చేపలన్నీ నీటిలో ఆడుకుంటూ ఉన్నాయి. And it was like the Holy Spirit spoke to me, and he made it very clear that I am not made to inhabit that environment that those fish are enjoying. ఎందుకోసం మాటను తెలియజేస్తున్నానంటే ఆ యొక్క చేపలను చూసేటప్పుడు మనం పట్టుకొని తింటూ ఉంటాము. ఆ చేపలతో ఆడుకోవాలని ఎంతో అనుకుంటూ ఉంటాం మనం. Neither can I take one of those little fish and bring him out to my environment. He won't enjoy it at all. కానీ మనం అందులో చూస్తున్న అన్ని వాటి నుంచి కూడా మనం ఏమాత్రము కూడా సంతోషించే వారుగా ఉండలేమండి. He will die. మనము కూడా చనిపోతాం ఆ సమయంలో.
If I try to live in his environment, I will die. ఒకవేళ నేను అందులో ఉన్నటువంటి వాటి విషయాల్లో అడిగి పెట్టాను, అవి చనిపోతాయి. నేను చనిపోతాను. నా విషయాలు ఏదైనా అవి అడుగు పెడితే అవి చనిపోతా ఉంటాయి. But we are created to live within certain environments. ఎందుకోసం అంటే మనమందరము కూడా ఏం చేయబడతాం అంటే ఒక నూతనమైనటువంటి సృష్టిగా సృష్టించబడ్డాము. Now I can go down into the depths of the water, but I have to have special equipment. I have to have a scuba mask and tanks, and I go down because I can breathe air from the tanks. ఎందుకోసం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు దానికి ఎలా కట్టేసుకుంటే నన్ను ఎవరో చూడరు అనుకుని ప్రతి పని చేస్తాం. కానీ భూమి మీద ప్రతి సృష్టి కూడా దేవునికి ఒక సాక్షిగా నిలబడతాది అనే విషయాన్ని మర్చిపోతాం. Now that is just an illustration to show you that different creatures, they have the ability to habitate certain environments. ఎందుకోసం అంటే ఇది ఒక ఉపమాన రీత్యా నేను అడుగు పెట్టినటువంటి ఆ స్థలాన్ని ఉద్దేశించి నేను మీకు తెలియజేస్తాను. Okay. The devil, the demons, they are spiritual beings. ఎందుకోసం అంటే సాతానులు ఇవన్నీ కూడా ఆ అంధకార శక్తులండి, అవన్నీ కూడానా. They are supernatural in their existence. ఎందుకోసం అంటే వారికి ఆత్మలే ఉంటాయి తప్ప శరీరాలు ఉండవు. అవి ఒక అతీతమైన శక్తిని కలిగి ఉంటూ ఉంటాయి. Or in other words, they are not normal in our environment. If we see them in our environment, it is an invasion rather than a normality. ఎందుకోసం అంటే మన యొక్క ప్రమేయము లేకుండా అవి మనలోనికి ఏమాత్రము కూడా ప్రవేశించినటువంటి వాటిగా ఉండవు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. Well, now think about this just for a minute. Just think. I could be wrong, but this is my thoughts. నేను ఒకవేళ మీకు అది అర్థమయ్యేలా చెప్పలేకపోయినా నన్ను క్షమించండి, కానీ ఆలోచన చేయండి ఒకసారి వాటి గురించి. If there is a third heaven, there has to be మనము మూడవ ఆకాశం దగ్గరికి వచ్చినట్లయితే there has to be a second heaven. తప్పకుండా రెండవ ఆకాశమును మనం తెలుసుకోవాలి. There has to be a first heaven. మరి రెండో ఆకాశం తెలుసుకున్నప్పుడు మొదటి ఆకాశం మనం తెలుసుకున్న వారుగా ఉంటే అప్పుడు రెండో ఆకాశం కోసం తెలుసుకోగలుగుతాం. So just because Paul says by revelation of the Holy Spirit, this man was captured to the third heaven, that means that there's a second and a first one. ఎందుకోసం అంటే ఈ వ్యక్తి ఏం చేసి మూడవ ఆకాశములో ఉన్నటువంటి దేవునినే ప్రభావితము చెయ్యాలని, దేవునిలాగా మార్చబడాలని అధికార దాహాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఆ యొక్క దూత అక్కడి నుంచి రెండవ ఆకాశంలోనికి త్రోసివేయబడి ఉన్నది. And Paul, by inspiration in the book of Ephesians, says that we don't fight against flesh and blood, or in other words, we don't fight against things in this dimension, but we fight against principalities and powers in heavenly places. Therefore, it is just reasonable to believe that the demons and Satan habitate in the second heaven. అందుకే పౌలు మహాశయుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లోని, ఏలయనగా మనం పోరాడేది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచు ఉన్నాము అని. Now, you can have your own interpretation of that. This is what I believe. Okay, this is what I capture out of scriptures. So this is my opinion. You can join me, or you can say, no, I don't believe that. That's okay. That's up to you. నేను ఈ విషయాన్ని చెప్పాను, అది మీకు
అర్థమవుతుందా? నాకు ఎంతమంది సహకరిస్తున్నారు ఈ మాట ఓకే అని ఎంతమంది అంటున్నారు నేను దానికోసం గమనించాలని లేదు కానీ నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ విషయాన్ని మీకు తెలియచేస్తాను. It appears to me by scripture that demons need to have a body here on the earth to inhabit, or they have to stay in the second heaven. మనం గమనించినట్లయితే రెండవ ఆకాశమందు అక్కడ చెప్పబడినటువంటి ప్రతి వాటి విషయాలను అది మొదటి ఆకాశం మీదకి ప్రభావితము చెందుతూ ఉంటాది. Demon possession is nothing more than a outside evil spirit coming to reside within a person. ఎందుకోసం అంటే సాతాను సమూహములు విధానాలు అనేది మనము ఆలోచించకుండా మరొకటి ఏది కూడా మనలోనికి రాదు. They need a body to be able to have residency here in this dimension. They need a body. ఎందుకోసం అంటే ఆ యొక్క సాతాను సమూహము ఎవరినైనా ప్రభావితము చెయ్యాలి అనుకుంటే తనకి ఎంతగానో ఒక శరీరం అనేది అవసరమై ఉన్నది. Remember Jesus arriving at Gerasene, and he finds this man that is possessed with a legion of demons. ఎందుకోసం అంటే సాతాను సమూహాలకు కూడా ఎంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చేసాడా, అందుని బట్టేనా అవి చెలరేగిపోతూ ఉన్నాయి అని చాలా మంది ఏం చేస్తారంటే అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. The demons ask Jesus to send them into the pigs because they need a body. ఎందుకోసం అంటే చూడండి, సాతాను యేసు ప్రభువారిని ఏమీ చెయ్యలేదు. ఎందుకోసం అంటే ఆత్మ రూపములో ఏది చేయలేదు. కానీ సాతాను శరీరాన్ని ధరించుకుందంటే శరీరధారిని క్రీస్తును కూడా ఏదో చేయడానికి అక్కడికి వచ్చింది. Jesus said, "Go," and they went into the pigs. What happened? The pigs received this evil spirit and absolutely goes crazy, and they run and they kill themselves over the cliff. ఎందుకోసం అంటే ఆ సమయంలోని ఆ సంపడానికైనా అంటే ఇటు సావు స్థితి వరకు తీసుకువెళ్ళే రీతిగా అక్కడ సాతాను ప్రయోగాలు చేస్తూ ఉంటాది. Jesus teaches that when a demon goes out of a person, he walks in arid or dry places with hopes to return back to his home. ఎందుకోసం అంటే యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారండి, ఎప్పటికైనా సాతాను సమూహములు మన మీదకు తిరుగుబాటు చేసేటప్పుడు మనం దేవుని సన్నిధి అనే ఇంటిలో మనం ఉన్నట్లయితే అవేమి చేయలేవని మనకు చెప్పి ఉన్నాడు. So when a demon is cast out of a person, unless it has another place to go, it will go into dry places, and that is another dimension. Not talking about a world so far away. We're just talking about another dimension that is dry, and he has to walk there. ఎందుకోసం అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి అక్కడి నుంచి వెనక్కి రావడము అనేది జరిగింది. అంతే తప్పించి ఆ సమూహం ఏదో చేసిందని కాదండి. And in that teaching, Jesus says that spirit will go back and check to see if he can gain entrance again into that spiritual house. That spiritual house is a body, but he finds it swept and clean, but uninhabited, and he goes back and he brings 7 spirits with him that are worse than he is, makes him worse than he was before, the person. ఎందుకోసం అంటే
ప్రతి వ్యక్తి కూడా అనేక రకములైనటువంటి రీతిగానే ఏదో ఒక దానికి ప్రభావితం చెందుతూనే ఉంటాడు. కాబట్టి వాటి యొద్ద నుంచి ఆ వ్యక్తి మార్చబడే రీతిగా ఉండాలి. So, to answer your question, Krupa, after all that, నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను అనుకుంటున్నాను కృప గారు. మీరు వందనాలు చెప్పండి అయ్యా ఒకసారి. వందనాలు అయ్య గారు. Yes, he said thank you, Pastor. He said thank you. Okay, well, to answer the question is, Satan was in the second heaven before the world was created. ఎందుకోసం అంటే నీవు లోకాన్ని సృష్టించక ముందుగానే రెండవ ఆకాశమును గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకొని ఉండాలి. Because in the beginning we see Satan coming to Eve as a serpent. ఎందుకోసం అంటే అందుకే మొదటి ఆకాశం ప్రభావితం చేయడానికే పాము రూపాన్ని ధరించుకొని భూమి మీదకి రావడం జరిగింది. All right. Hopefully Pastor, second Genesis chapter 1 verses 2. This all the God's thought which you see, which you the screen on the screen, no? On the screen. Oh, okay, yeah. Genesis chapter 1 verses 2. This is the God's thought. This is the God's thought only written, this one. God, yes, God. Second one. He I don't know when the second heaven was made, but this chapter 1 verse 2 is the creation of the first dimension. God himself only is thinking, and the earth was formless, without form. God himself, what? God himself only thinking about that earth is the formless. God himself, I can't understand. Pastor, God only thinking earth is the formless. According to second verses. God is only thinking about the formless? Yeah, formless. Earth was the formless. Earth. The earth was formless, yeah. Yes, God himself only thinking about that earth is the formless. Well, what God was thinking, I'm going to create something. I'm going to create something out of nothing. Where there is a vacuum, I am going to fill it with a new dimension because I have a plan and I have a purpose and I have a creature that I want to create. It is a second creation, no? It is a second creation. Second creation. Yeah, the first creation, the first verses. Genesis chapter 1 verses 1. God created heavens and earth. But second verses. Okay. Okay. Oh, I see where you're going with this. Okay, there is a theory that the earth was created two different times. Yeah, I will translate in Telugu, Pastor. I will translate. Gamaninchandi, because many of the questions can rise maybe this verses only. That's why I will ask that questions. ఏంటంటే గమనించండి, 1-2 వచనాల్లో మొదటి దేవుడు సృష్టించిన తర్వాత మరలా భూమి శూన్యంగా నిరాకారంగా ఎలాగున్నది అంటే దేవుడు సృష్టించేది ఏది శూన్యంగా నిరాకారంగా ఉండదు కదా అని చాలా మంది ప్రశ్నార్థకమైన ప్రశ్నలు వారి జీవితాల్లో వస్తాయి. Jaya. Okay. Now this is what I understand, okay? This is my understanding of that theory. But before, Krupa, did you have a hand up again? I thought I saw your hand go up again. I'll come back.
I have a question. That's the reason I. No, I- తర్వాత అడిగిరు కానండి. తర్వాత అండి. After that explanation, you can ask the questions, sir. Okay. Pastor, right. you can continue. Okay, all right. There is a theory that ఒక the సిద్ధాంతము అనేది ఉన్నది. now that theory has come about because some people have a hard time with the idea of dinosaurs inhabiting the earth at the same time as man. ఎందుకోసం అంటే మనుషుడి గురించి ఆలోచన చేయడానికి లేక భూమి మీద అనే దాన్ని భూమిని సృష్టించాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అదొక ఆలోచన పరమైన సిద్ధాంతము. And they also have a hard time with a scientific measuring tool that's called carbon dating. దాన్ని గార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క సిద్ధాంతాన్ని థియరీని రాశాడు. And they have a hard time matching that up with Genesis chapter 1 verse 2. ఎందుకోసం అంటే అతను రాసినటువంటి ఆ విధానపు ఆలోచనలో మనకి 2వ వచనములో మనకు కనిపిస్తూ ఉంటాయి. Now, according to all the humanistic ideas, the earth has existed for millions and millions of years. ఎందుకోసం అంటే దాన్ని గ్యాప్ థియరీ ఎందుకంటారంటే మొదటి వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది అనే మాట అంటారు. And they have this instrument that measures the carbon. I don't know exactly how it works, but there's some kind of residue of carbon that's in the object that is supposed to diminish so much in so many years. And they take that to measure how old some of the old fossils are back in the day. ఎందుకోసం అంటే చాలా మంది ఈ యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క కోణాలలో వారందరూ కూడా పరిశీలించడం అనేది ప్రారంభించడం మొదలుపెట్టారు. And they build science as fact. This is fact. ఎందుకోసం అంటే అప్పుడు కొంతమంది ఇది సత్యమై ఉండొచ్చు, ఇది ఈ రీతిగా ఉండొచ్చు అనే మాటను వారందరూ కూడా సిద్ధపరిచారు. There was a man that ate a chicken and he had a chicken bone. ఒక మనుషుడు ఒక కోడిని కోడి చేత పట్టుకున్నట్లయితే తినడానికి, and he analyzed it with their carbon dating method that they do. గార్విన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఆ వ్యక్తి తినడానికి ఎన్ని ముక్కలు చేసుకుంటాడో అనే విషయాన్ని తెలియజేస్తాడు. And that chicken bone that he just ate the meat off of dated to be 4,000 years old. ఎందుకోసం అంటే అది 4 సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత కూడా ఒక చిన్న ముక్కలాగా తయారు చేశాడు అని అంటూ ఉన్నాడు. Something wrong here. There's something wrong when something that is fresh dates 4,000 years old. ఎందుకోసం అంటే అది కొన్ని సంవత్సరాల క్రితం అయిన తర్వాత అది ఫ్రెష్ గా ఉండదండి. ఏదో ఒక రకమైనటువంటి అది కుళ్ళిపోవడమో ఏదో జరుగుతుంది. So God says that he created the earth in 6 days. తర్వాత అంటున్నాడు అందుకే దేవుడు అది కుళ్ళిపోకుండా ఉండడం అనే 6 దినాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. Now it can be six 24-hour days, or it could be 6 12-hour days. Or as Psalms and as Peter says, one day with the Lord is as 1,000 years. So his 6 days could be 6,000 years. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక రోజుని 1000 సంవత్సరాలుగా మార్చాడు అనుకోండి, 6 రోజులు 6,000 సంవత్సరాలుగా మార్చబడతాయి. So let's say that it took the Lord 6,000 years to create the dimension in which we live, 6,000 years,
and that's 6 days for అంటే God. ఒక్కొక్క రోజు దేవుడు సృష్టించడానికి 1000 సంవత్సరాలు పట్టిందని రాశాడు. అలాగే 6 రోజుల్ని కూడా సృష్టించింది అని చెప్పడానికి 6000 సంవత్సరాలు పట్టిందని చెప్పాడండి. It still doesn't explain the dinosaurs. What happened to the dinosaurs? అతను ఇచ్చినటువంటి ఆ సిద్ధాంత వివరణ గురించి ఏం జరిగి మాట చెప్పాడో పూర్తి వివరణ ఇవ్వలేకపోయాడు. And there is what is called creationism, and you need to study that. ఆయన చివరికి ఏమన్నాడంటే సృష్టి ప్రారంభము అనే వాటిని గురించి మనం చదువుకోవాలి అని చెప్పేసి అన్నాడు. And they too have theories that battle up against this humanistic theory of the earth being so many million years old. ఎందుకోసం అంటే ఆ యొక్క సృష్టిద అనేటువంటి ఆ పాఠ్యాంశంలో మానవుని గురించి రాసినటువంటి మాటలు కూడా అక్కడ స్పష్టంగా కనిపించబడతా ఉన్నాయి. Let me recommend some books for you. ఆ మనుషుడు ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను కూడా మనం ధ్యానిద్దామండి. If you can find them, they would be very good for you to read them. First, what is the name? Could you please say it clearly? Well, the books that I'm going to say that you need to read them. It would be good that you find them and try to read. అయ్యగారు చెప్పినటువంటి రీతిగా మనకు కావాల్సినవన్నీ కూడా ఆ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, దాన్ని చదివే వారిగా మనం ఉండాలి. The author is Dennis Lindsay. Let me write it down. డెనిస్ లెడిసీ అనేటువంటి ఆ వ్యక్తి రాసిన పుస్తకాలు కనబడితే గనక దయచేసి ఎవరైనా చదవాలని ప్రభు పేట కోరుతున్నాను. I don't know if you'll be able to see that. Dennis Lindsay. Yes. లెడిసీ. yes pastor. అయ్యగారు రాసిచ్చారు డెనిస్ లెడిసీ అనేటువంటి అది రాసినటువంటి వ్యక్తి పుస్తకాలని మనం ప్రతి ఒక్కరు చదవాలని తెలియజేస్తున్నాను. I think he's got somewhere around 12 books about creationism. సృష్టి మూలము అనేటువంటి పుస్తకాన్ని వారు రాశారు. అన్ని దేశాల్లో కూడా 12 కాపీల దాకా బయటకు వచ్చాయి అవి. And he explains what happened to the dinosaurs and everything. I do not want to spend time on that today because I'm not talking about creationism. I'm talking about the spiritual. నేనేదో సృష్టి మూలాల కోసం చెప్పట్లేదండి. నేను ఆత్మీయ మనుష్యుడు అనేవాడు ఎలా ఉండాలి అనే ఆత్మీయత కోసం చెప్తూ ఉన్నాను నేను. Verse 1 of chapter 1 of Genesis, I believe that it is an introductional verse that says it was God that created the heavens and the earth. ఎందుకోసం అంటే నేను అంటానండి, మొదటిగా మిమ్మల్ని పరిచయం చేయాలి అని ఆలోచించినట్లయితే ఈ పుస్తకాన్ని ఒకటి దేవుడు ఉన్నాడని పరిచయం చేయాలి, తర్వాత దేవుడు చేసిన పని అనేటువంటి విధానాలను నేను పరిచయం చేయాలి. It's a statement. It is God that created the heavens and the earth. No, it had to be created, and it was God that created it. That was a fact statement. ఎందుకోసమంటే చూడండి, అది ఎలా ఉంది, డైరెక్ట్ గా చెప్పిన మాట. దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు, అంతే. మరలా ప్రశ్నకి సమాధానం అని ప్రశ్న లేదు, సమాధానం లేదు అక్కడ. అది సత్యం అంతే. And then in verse 2, Moses, because Moses is writing this, Moses begins to explain how, in his understanding, how God created heaven and earth. రెండవ వచనం కానీ చూస్తే మోషేకి దేవుడు చెప్పిన మాట ఎలాగ అర్థమయ్యిందో దాన్ని అక్కడ పొందుపరిచాడంతే. Well, we're out of time now. Oh my God. So I thought that still one more half an hour is there. Wow. We'll have to stop there and we'll continue next week. Yes. నేను ఎంతటితో ఈరోజు ముగిస్తున్నాను. వచ్చే వారం
మిగిలినవన్నీ మీ ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు చూసుకుందాం. We didn't talk about too much today. And so if there are questions about today, it's about creationism or dinosaurs or that, and I do not want to get into that. So we won't. ఎందుకోసమంటే ఈ రోజు ప్రశ్నలు మీరు అడగక్కర్లేదు. ప్రశ్నలు అంటే డైనిజం అంటే ఏంటండి, సృష్టి అంటే ఏంటండి, ఇవే ప్రశ్నలు ఉంటాయి తప్పించి అంతకు మించి ప్రశ్నలు అనేది ఈ రోజు ఏది కూడా మనకు ఉండవని నేను అనుకుంటున్నాను. Maybe one day, God willing, I'll teach you creationism. But దేవుడి చిత్తం అయితే ఒకసారి నేను సృష్టి మూలం అంటే ఏమిటి అనే విషయాన్ని బోధిస్తాను. Pastor, in the teaching, when you come to India in the live, you can teach. That is better for that. I'd have to live there for a couple years to be able. Yes, Pastor, you have to leave. Okay. Well, bless Yes, you guys. yes. I'm going to stop the recording and then I'll pray for you.